జిల్లా వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 199/5 లోని 1 ఎకరం 32 సెంట్ల భూమి మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూమి తమదేనని వెంకటగిరి పట్టణంలోని తూర్పు వీధి కలవెలమ సందు ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం మీడియా ఎదుట పేర్కొంది. తమ కుటుంబ పెద్దలు సుమారు 100 సంవత్సరాల క్రితమే ఈ భూమిని కొనుగోలు చేశారని, అప్పటి నుంచి తామే చట్టబద్దమైన వారసులమని వారు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రికార్డుల పరిశీలనలో వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తమకి అనుకూలంగా నిర్ణయాలు వచ్చాయని, అలాగే న్యాయస్థానం ఆదేశాలు కూడా తమకి అనుకూలంగా ఉన్నాయని వారు వెల్లడించారు. అయితే ఇటీవల కొంతమంది స్థానిక ప్రభావశీలులు ఈ భూమిపై హక్కులు తమవేనంటూ వివాదం సృష్టిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కారణంగా తమ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని, నిరంతరం మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరిలో మున్సిపాలిటీ విధాలో ఉన్న స్థలం 132 సెంట్లు మాది. దీని పూర్వగతంగా లేవు, ఆడ ఉన్నాం కాబట్టి పనులు చేసుకుంటా చదువుకున్నాం కాబట్టి నేను పట్టించుకోలేదు. దాన్ని బట్టి ఏంటంటే అందరూ ఇల్లు వాడు నాది నేను అని టైప్లో పేపర్ తెచ్చారు. అది వాళ్ళది కాదు, ఇది మాది, సొంతం మాకు అది మా తాత అబ్దుల్ కరీం సాహెబ్, ఫ్లాట్ నెంబరు 199/5 132 సెంట్లు. ఇది మాది స్థిరాస్తి. ఇంతకాలం ఏమైపోయారు? మేము బయటలో పని చేసుకుంటాము. నేను డ్రైవర్ పని చేస్తున్నాను. అది ఇంకొకటి పాపాండపేట, గడియనగుంట ఆ టైప్లో ఉన్నారు. దాని గురించి నేను పట్టించుకోలేదు. నేను ఇప్పుడు మేము మా కాడే అప్పుడు కాగితాలు అందరి దగ్గర ఒకటి లేదు. ఇప్పుడు అన్నీ చేసాము. ఓటు తరఫున కూడా మాకు వచ్చింది, రెవెన్యూ తరఫున మాకు వచ్చింది, అన్ని విధంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నాయకులు ఏంటంటే మాది మీది అని సబ్జెక్ట్ పెట్టుకున్నారు. దీన్ని ఎవరు అర్థం కాదు.